2019 సంవత్సరం మార్చి నెల నుండి శని అనుగ్రహం ఏ రాశులపై ఎలా ఉంది? శని అనుగ్రహం వలన ఆ రాశుల వారు ఎలాంటి పరిస్థితులు కలగబోతున్నాయో తెలుసా? ఏ రాశులకు ప్రతికూలంగా ఉంటుందో, ఏ రాశులకి అనుకూలంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శని భగవానుడు న్యాయానికి, నీతి నిజాయితీకి, ధర్మానికి కారకుడు. కొంతమందికి ఎవరి ప్రోత్సాహం లేకపోయినా అవకాశాలు వాటి అంతటవే వచ్చి ఉన్నత శిఖరాలు అవరోధించేలా చేస్తాయి. కొంతమందికి అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేక అవమానాలు పొందుతూ ఉంటారు. వీటన్నిటికీ కారణం శని అనుగ్రహమే అని చెప్పవచ్చు. అలాగే ప్రతి మనిషి జీవితంలో ఏదైనా సాధించాలన్నా, ఏదైనా ఎత్తుకు ఎదగాలన్నా శని యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే. శని యొక్క దశ, అలాగే అంతర్దశ, లేదంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ వ్యక్తికి కూడా ఎదుగుదల అనేది ఉండదని చెప్పవచ్చు. ప్రతి విషయంలోనూ సమన్యాయంగా నియమ నిబంధనలు పాటిస్తూ అందరి పట్ల అభిమానం, ముఖ్యంగా పేద వర్గాల పట్ల దయాగుణం ఉంటే కనుక వారిని శనిదేవుడు అనుగ్రహిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలా కాకుండా ఎదుటివారిని ఇబ్బంది కలిగించిన, బాధ కలిగించిన వారి పట్ల శనిదేవుడు ఆగ్రహం చూపిస్తాడు, ప్రతికూల భావాలు చూపుతాడు. జీవితంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, సౌఖ్యాలు అనుభవించాలంటే ఆయుష్ అనేది చాలా ముఖ్యం. ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా ఉండాలి. అటువంటి ఆయుష్ అలాగే ఆరోగ్యాన్ని శనిదేవుడు ప్రసాదిస్తాడు. శనిదేవుని యొక్క అనుగ్రహం ఉంటే అన్ని రకాలుగా ఆనందం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలను చులకనగా చూసేవారు, స్త్రీలను వేధించేవారు, స్త్రీలను అవమానించే వారి పట్ల శనిదేవుడి అనుగ్రహం ఉండదని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇక 2019 మార్చి నుండి మొత్తం 12 రాశుల్లో ఏ రాశులపై శని యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందులో మొదటి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారిపై శని యొక్క అనుగ్రహం పాజిటివ్గా ఉండబోతుంది. వ్యాపారంలో మంచి లాభాలు రావడంతో ఆర్థికంగా బలంగా ఉంటారు. పెద్దల సలహాలతో ముందడుగు వేస్తారు. మీకు జీవితంలో అన్నింటా విజయం లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా పెద్దగా ఇబ్బంది పెట్టవని చెప్పవచ్చు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు అన్నీ కూడా పూర్తవుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉదాహరణ వేసుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో పనిచేసి లక్ష్యాలను సాధిస్తారని చెప్పవచ్చు. బంధుమిత్రుల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. దానివలన కూడా లాభాలు కలుగుతాయి. విద్యార్థులకు మంచి కాలం. ఈ ఏడాది సంతానం విషయంలో శుభపరిమాణాలు సంభవిస్తాయని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి, రెండవ రాశి సింహరాశి. సింహరాశి వారిపై శని యొక్క అనుగ్రహం ఈ మార్చి నుండి అనుకూలంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఈ సంవత్సరం గృహ నిర్మాణాన్ని చేపడతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. అయితే కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. ఆర్థిక పరిస్థితులు కాస్త నిరాశగా ఉన్న ఇబ్బందులైతే రావని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రతిభకు తగ్గ ఫలితం కాస్త నిదానంగా వస్తుంది. భయపడవద్దు. పెట్టుబడులు పెట్టడానికి ఎంతో అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అలాగే రావాల్సిన మొండి బకాయిలు ఖచ్చితంగా మీ చేతికి అందుతాయి. అందువల్ల ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. తర్వాత రాశి తులారాశి. తులారాశి వారిపై కూడా ఈ మార్చి నుండి శని యొక్క అనుగ్రహం పాజిటివ్గా ఉండబోతుంది. ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రమోషన్లు ఉంటాయి. వ్యాపారం బాగుంటుంది. పెట్టుబడులు పెడితే బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. కుటుంబ సభ్యుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది. విద్యార్థులు చదువుల పట్ల కాస్త శ్రద్ధ పెడితే అనుకున్న ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పటి నుంచో ఉన్న ఆస్తి తగాదాలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. ఇంట్లో, ఆఫీసులో బాధ్యతలు అధికంగా ఉంటాయి. కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తులారాశి వారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతావన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. 2019 మార్చి నుండి వృశ్చిక రాశి వారిపై శని యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగా పురోగతి కనపడుతుంది. అకస్మాత్తుగా ధనలాభం కలగడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. ఆర్థిక విషయాల్లో కాస్త ఆలోచించి ముందడుగు వేయాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మంచి సత్ఫలితాలు వస్తాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఫలిస్తాయి.
కాళ్ళు కండరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సంతానం ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ విషయంలో మీకు శుభవార్తే వస్తుందని చెప్పవచ్చు. ఇక తర్వాత రాశి మీనరాశి. మీనరాశి వారికి కూడా మార్చ్ 2019 నుండి శని యొక్క అనుగ్రహం వలన అన్నీ కూడా శుభ ఫలితాలే రాబోతున్నాయి. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సలహాలు సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కాస్త వ్యాయామం చేయడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించడం మంచిది. ఏదైనా పని ప్రారంభిస్తే అయ్యే వరకు నిద్రపోరు. ఇంటిలో కొన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో బయటపడతారు. విద్యార్థులు అనుకున్న చదువులు చదువుతారు. అలాగే అనుకున్న ఫలితాలను సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి శుభపరిమాణాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. మీనరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా మార్చి 2019 నుంచి కాలం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఎంతోమంది దగ్గర జాతకం చూయించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా, గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా, లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే, సేల్స్ మ్యాన్స్ అయినా సరే, రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే, లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే, వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ. ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం. గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే. శనిదేవుడి నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి, అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వజన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు. ఎందుకంటే శని కర్మఫలదాత. అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కాక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది. ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపునాడను 3 రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగాజలంతో శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపునాడను మీకు అందిస్తున్నాము. ఈ గుర్రపునాడను మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది. మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి. ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు. ఎన్నో రెమెడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండొచ్చు. కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి. ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీకు 60 రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్కి పంపించేయండి. ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం. ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్. ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది. ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది. దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్, ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో 999 రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్ షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి. ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు, గోత్రం, అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు, అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి. మీకు పేటిఎం, తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి. దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి. మా నెంబర్ 9618479826. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం 10 గంటల నుండి 1 గంట వరకు మాత్రమే. తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు. మార్నింగ్ 10 to 1 వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి. సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గుర్రపునాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది. ఒక్కసారి ప్రయత్నించండి.